విన్నారు కదా తీన్మార్ మల్లన్న గురించి. అసలు ఏమనుకుంటున్నారు? ఆడపిల్ల గురించి అట్లా మాట్లాడే మాటలే అంటారా? నమస్తే, జై తెలంగాణ, జై టీఆర్ఎస్. అంటే మల్లన్న గారు ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండి ఆయన ఒక్క స్త్రీని ఏ విధంగా అయితే మాట్లాడకూడదో స్త్రీ గురించి అలా మాట్లాడారు. ఆయన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు కదా, ఒక ఆడబిడ్డను పట్టుకొని కాళ్ళ మెట్టల నుండి శిగ దాకా చూపించిందని మాట్లాడిన అంటే ఆయన అదే చూడగలిగిండేమో. అంత పెద్ద సభలో అక్క ఏం ప్రసంగించింది, తెలంగాణకి ఏం చేయబోతున్నాం, మా కొత్త పార్టీ ఏంది, పార్టీ సిద్ధాంతాలు ఏంటివి, అవన్నిటి గురించి చెప్పింది. మరి ఆయన ఒక్కడే కట్టుబొట్టే చూసిండు అంటే ఆయన అవే చూస్తాడేమో. మరి ఆయన మనుషులు మాట్లాడే మంచి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో అవన్నీ చూడలేదనుకుంటా. మరి ఆయన అవి మాత్రమే ఫోకస్ చేస్తాడేమో ఆడోళ్ళ మీద. మాకు తెలియదు కదా ఆ విషయం. మరి ఆ విషయం ఇప్పుడు ఎంతో మంది ఎన్నో విధాలుగా మాట్లాడినారు, ఆయన ఒక్కడే కట్టుబొట్టు గురించి మాట్లాడిన. ఒక మహిళ కట్టుబొట్టు గురించి మాట్లాడే అర్హత ఆయనకేముంది? ఆయన ఇంట్లో కూడా ఉన్నారు కదా, అట్లా ఎట్లా మాట్లాడతారండి? అట్లాంటి వాళ్ళ గురించి ఇప్పుడు మనం మాట్లాడడం అయితే వేస్ట్. ఇప్పుడు అక్క సిద్ధాంతాలు, తర్వాత పార్టీ పరంగా పార్టీ ఏం చేయబోతుంది, ప్రజలకి ఏం నినాదాలు తీసుకెళ్లబోతుంది, ప్రజలకి ఏం చేయాలనుకుంటుందని మంచి మంచి ఫ్రీ ఉచిత విద్య, ఉచిత వైద్యము, తర్వాత కార్మికులు, శ్రామికులు, ప్రతి ఒక్కరి గురించి మాట్లాడింది. అవన్నీ వదిలేసి దీని గురించి చెప్పండి. ఇవన్నీ వినంగానే ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు చేయలేని అన్ని ఇప్పుడు పార్టీ పెట్టి ఏం చేస్తుంది అని చెప్పని కూడా అన్నారు. దీని పట్ల ఏమంటారు? అధికారంలో ఉన్నప్పుడు అంటే అధికారంలో ఆమె మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నిజామాబాద్ వరకే పరిమితం చేశారు ఆమెను. అంటే ఓన్లీ కనిపించే విషయం మాట్లాడుతుండ్రు, లోపల ఎన్నో విషయాలు ఉంటాయి కదా. ఒక పార్టీలో పనిచేస్తున్నప్పుడు పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు బయటకు వచ్చి మాట్లాడారు, అంతే కదా. అంటే లోపల ఎన్నెన్ని ఉండొచ్చు, ఇంటి లోపల ఎన్నో సమస్యలు ఉంటాయి, ఇంటి గడప దాటినప్పుడు సమస్యలన్నీ బయట పెట్టాం కదా, మళ్ళీ మంచిగానే ఉంటాం కదా. అంతే, ఆమె కూడా ఒక పార్టీ సిద్ధాంతాలకు, పార్టీలో పనిచేస్తున్నప్పుడు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బయట వచ్చి మాట్లాడలేదు కదా. లోపల పార్టీ పెద్దలకు చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పినా కూడా ఆ రోజు వాళ్ళెవరు స్పందించలేదు. ఆమెను అక్కడి వరకే లిమిట్ చేసిన, ఆ రోజు మాట్లాడలేకపోయింది. అందుకే కదా ఈ రోజు ఆమె బహిరంగ సభలో, ఈ రోజు మా టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్మెంట్ డే కూడా అక్క అదే చెప్పింది. ఆ రోజు నేను తప్పు చేసిన, ఆ రోజు తెలంగాణ ప్రజలకు నేను చేసిన నా పాత్ర కూడా అన్యాయం జరిగింది, అందుకే ఈ రోజు దాన్ని సరిదిద్దుకోవాలనుకుంటుంది, సరిదిద్దుకునే ఛాన్స్ ఇమ్మని అడుగుతుంది. అందుకే ఈ రోజు బయటకు రావాల్సి వచ్చింది. అంటే ఏ రకంగానో ఏ విధంగానో ఆమెను మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. ఆ రోజు చేయలేదు, ఈ రోజు ఏం చేస్తుంటే ఆ రోజు ఆమెకు అవకాశం ఇవ్వలేదు. ఆమెకి ఇచ్చిన పాత్ర ఆమెకు సరిగ్గా నిర్వర్తించింది, న్యాయం చేసింది. దానికి ఈ రోజు ఇచ్చి చూడండి, ఈ రోజు ఆమెకు అవకాశం ఇవ్వండి, ఆమె ఏం న్యాయం చేస్తుందో అప్పుడు తెలుస్తుంది కదా. అదే అంటున్నానండి, ఆయన ఎమ్మెల్సీ పదవి కదా, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం ఉద్ధరిస్తున్నాడు, ఆయన ఏం చేయగలుగుతాడు అది మాట్లాడమనండి. ఆడదాని కట్టుబొట్టు గురించి ఒక మహిళను కించపరిచే విధంగా మాట్లాడితే మహిళా లోకం చూస్తూ ఊరుకోదు. నోరుంది, మైక్ ఉంది, ఆయనకు మీడియా ఛానల్ ఉంది కదా అని ఏది పడుతుంది మాట్లాడకూడదు.